సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు వీడియో చూసావు కదా. నేను మీకు పెట్టాను అదే తర్వాతే సినిమా వేరే వచ్చింది వేడివేడిగా. సో నేను చాలా గౌరవించాను. ఎంత గౌరవించినా ఎంత చెప్పినా ఎంత నేర్పినా గొర్రె మారలేదు. వాడు ధైర్యంగా వాడు గొర్రె అని చెప్పుకోలేడు. సన్నా వెంకటేశ్వరరావు నీతి లేని జాతి. అలా ఉండకూడదు కదా. స్పష్టంగా సార్ ఐఎమ్ సో అండ్ సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అని చెప్పాలి కదా. ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం. నాన్న అందరూ ఒకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. యెహోషువ కొడుకు రాజు కూడా చెప్పాడుగా, వాడి బ్లడ్ మారలేదు, హెడ్ మారలేదు. అలా కదా ఉండాలి. ఏదో పెద్ద బ్రిటిషుడు పుట్టినట్టు వీడు జై శ్రీరామ్ చెప్పడు, భారత్ మాతకి జై చెప్పడు. బొట్టెట్టుకోమంటే పెట్టుకో అన్నాడు. పెట్టుకోవా అది ఇంటర్వ్యూ లేదన్నా. తర్వాత వాట్సాప్లో అంటాడు నాతో బలవంతంగా బొట్టెట్టిచ్చారు అంటాడు. నువ్వు పెట్టుకోకు, నువ్వు పెట్టుకోకు. నేనేమన్నాను? బొట్టెట్టుకుంటేనే ఇంటర్వ్యూ అన్నా. నువ్వేమనాలి? బొట్టె పెట్టుకొని ఇంటర్వ్యూ అక్కర్లేదని చెప్పాలిగా. పౌరుషం లేదు నీకు, నీతి లేదు నీకు, సిగ్గు లేదు. మళ్ళీ ఇంటర్వ్యూ కావాలంట. నీ జన్మలో నా దర్శనం అవ్వదు నీకు. నువ్వు మనిషి అని నాకు సర్టిఫికేట్ ఇప్పించు ఎవరితో అయినా, అప్పుడు నన్ను దర్శనం చేయదు నువ్వు. సో కాబట్టి వాడిని ఎవరు తయారు చేశారు? అతను ఎవరో నా పరిచయమే లేదుగా. పరిచయం లేనివాడు నన్ను తిడుతూ స్టేటస్ పెట్టాడంటే వాడికి ఏమెక్కింది? ఆ పుస్తకం ఎక్కబట్టానా బుల్బుళ్ళు? కాబట్టే స్వామి వివేకానంద చెప్పారు, అంబేద్కర్ చెప్పారు, ఎవడైనా ఎడారి మతాల్లోకి వెళ్తే వాడు దేశ వ్యతిరేక అవుతాడు, వాడు దేశాన్ని ప్రేమించడు. రాముడు పుట్టిన నేల, కృష్ణుడు పుట్టిన నేల, వాల్మీకి వ్యాసాదులు పుట్టిన నేల, పోతన గారు పుట్టిన నేల, మనకేలా ఈ దరిద్ర పెడారి మతాల గోల. ఇలా చెప్తే కింద చూడు కామెంట్లో మన సెక్యులర్ కుక్కలో వాడు ఇందాక ఎక్కడో వేరే ఛానల్ వాళ్ళు నిన్న మాట్లాడితే ఆ వీడియో కింద అడిగావు కదా అన్నమయ్య శాంతాక్లాజు, నేను కామెంట్ పెట్టాను వేరే వీడియోకి. ఏమని? తిరుపతిలో పౌరుషం కలిగిన హిందువులారా, ఆ శాంతాక్లాజు గురించి ఆ పనికి మాలిన బుల్బుల్ బుక్లో లేదు, కిస్మిస్ గురించి కూడా లేదు, డిసెంబర్ 25 గురించి కూడా లేదు, వాడు ఎవడికి పుట్టాడో లేదు, వాళ్ళ అమ్మ ఎవరితో తిరిగిందో లేదు. శంకర పుస్తకం, శంకర జాతి, వంకర బతుకు. నేనేం చెప్పా అంటే మనకు సంబంధం, మన దేశానికి సంబంధం లేని ఒక చవట దద్దమ్మ గురించి వేసినటువంటి ఒక వేషం ఆ శాంతాక్లాజ్. ఆ డ్రెస్ తీసుకొచ్చి ఆ అన్నమయ్య ముందు తగలెట్టేయండి అన్న. వాడెవడో కామెంట్ పెడతాడు, వాళ్ళని ఎందుకండి అలా ఆడిపోసుకుంటారో, అంతా దైవేచ్ఛ ఈశ్వరేచ్ఛ అన్నాడు. నేను బాగా తిట్టి ఇది కూడా ఈశ్వరేచ్ఛ, రిప్లై ఓకే, చెప్పు దిగుద్దని చెప్పాను. మరి ఈశ్వరేచ్ఛ అన్నాడు కదా. వాడు చేసిన తప్పు అని చెప్పట్లేదు వీడు. ఇలాంటి సెక్యులర్ కుక్కల వల్లనే అల్లూరి చంపబడ్డాడు. ఇలాంటి సెక్యులర్ కుక్కల వల్లనే జలియన్ వాలాబాగ్ జరిగింది. ఇలాంటి దొంగల వల్లనే ఎంతోమంది మన వీరులు అకారణంగా మరణించారు. అందుకనే మీకు ఒక అంటే ఈ పైత్యం గురించి ఒక కథ చెప్తాను. ఏమిటా పైత్యం అంటే, ముగ్గురు గురువుగారి దగ్గర విద్యను పూర్తి చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ గురువుగారి భార్య ఏదో ఆహారం మూటలు కట్టేవారు కదా గొడ్డలో, అది కట్టించారు. ముగ్గురో నలుగురో వెళ్తున్నారు. ఈ సాయంకాలం అయింది. ఏదో చెరువు కనబడి, నడకే కదా మరి పూర్వం. ఒరే నువ్వు కూర్చుని పట్టుకో, అడవి జంతువులు అవి తినేయకుండా మేము స్నానం చేసి వస్తామన్నారు. వీడికి ఆకలేస్తుంది. వీడి పొట్లను తినేశాడు, 2 తినేశాడు, 3 తినేశాడు, 4 తినేశాడు. 4 తినేస్తే వాళ్ళు అసలే నడిచి వచ్చి స్నానం చేసి వచ్చారా? స్నానం చేస్తే కర్రలాడద్దుగా ఏరా అన్నారు. అంటే వాడు ఏం చెప్పాలి? సారీరా చాలా ఆకలేసింది.
మీరేమనుకోకుండా తినేసాను అని క్షమాపణ చెబితే వాళ్ళు ఏదో అర్థం చేసుకుంది. వీడు కాళిదాస్ కవిత్వం కొంత, వీడి పైత్యం కొంత అని ఏముందిరా, ఎవడు తింటే ఉంది, అంతా లోపల ఉన్న పరమాత్మే తిన్నాడు అని ఎదవ చావు తెలివితేటలు చూపించాడు. ఏదో శ్లోకం చెప్పాడు. వీళ్ళకి రావా శ్లోకాలు? వాళ్ళు చదువుకున్నారుగా. ఆత్మ అందరిది ఒకటే, ఇలాంటి డైలాగులు చెప్పాడు. వాళ్ళు అడవి కదా అది, అటు ఇటు చూశారు. ముగ్గురు 3 కర్రలు తీసుకుని అని బాదుతూ నైనం చందంతి శస్తాని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషతి మార్త అని బాధేశారని. అంతే, ఆత్మ కదా. ఆత్మని అగ్ని కాల్చలేదు, నీరు తడుపలేదు, వాయువు ఎన్నెంపను జాలదు. నువ్వు అన్నాడు కదా, మరి ఆత్మ కదా, కాబట్టి బాధేయచ్చు. సో కాబట్టి ఈ సెక్యులర్ కుక్కలకి ఇదే ట్రీట్మెంట్ అమ్మా. సో ఇలాంటివి జరగడం పెద్ద విషయం ఏం కాదమ్మా. ఎందుకంటే వాళ్ళు నాశనం చేయడమే లక్ష్యంగా పుట్టిన మతాలు అవి. ఇప్పుడు పరమత్సహనం ఆ కాన్సెప్ట్లు వాళ్ళకేం ఉండవు. అయ్యే ఉంటే రోజుకి 5 సార్లు ఒకళ్ళు అర్ధరాత్రులు ఒకళ్ళు ఎందుకు మనని మీ దేవుడు సాతాను ఎవడన్నా మనం ఎప్పుడైనా అన్నామండి? తప్పక మాట్లాడుతున్నారు కానీ నాలాంటి వాళ్ళు. మా గురువుగారు అమెరికన్ తెలుసా మనకి? భయభక్తు క్రిస్టియన్ ఆయన. మా గురువుగారు అందరిలోనూ దైవం ఉన్నాడని జీసస్ను కూడా గౌరవిస్తూ బోల్డన్ని లెక్చర్లు, బోల్డన్ని ఎస్సేలు రాశారు. మనకు ఉంది కానీ 1 సైడ్ అయిపోయింది కదమ్మా. ఈ 1 సైడ్ నుంచి బయటపడితేనే మనం ఎక్కడ ఉంటాం, అయితే అవుట్ సైడ్ అయిపోతాం.